డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిబ్లికల్ పరివర్తన. వెల్కమ్ టు దేవుని ప్రేమ ఇదిగో ధ్యానాలు. మే 18కి చెందినటువంటి వాక్య భాగం కీర్తనలు 20-21. దాని గురించి ధ్యానించుకుందాం. దీనికి శీర్ష ఒక టాపిక్ ఇవ్వాలి అని అంటే, క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరగటం లాభమా? ఎందుకంటే క్రైస్తవేతరులు సాక్ష్యం చెప్పేటప్పుడు బ్రహ్మాండంగా ఉన్నది. దాని హృదయం కంపించిపోయేటట్టుగా అలాంటి వ్యక్తి ఈ విధంగా తయారయ్యాడు. మరి క్రైస్తవ కుటుంబాల్లో పుట్టినటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే, నాకేం లేదండి, మారు మనసు అనేది క్లియర్గా పాత జీవితం నూతన జీవితం అలాంటి మార్పు లేదు, నా జీవితం చప్పగా ఉంది. ప్రతిసారి మేమందరం కుటుంబ ప్రార్థన చేసుకుంటాం, బైబిల్ చదువుకుంటాం, కాబట్టి ఇక దానిలో మార్పు అనేది కనిపించట్లేదు అని మనం అనుకుంటాం అన్నమాట. కాబట్టి వాళ్ళ సాక్ష్యమే బాగుంది నా సాక్ష్యానికంటే అనుకునేటువంటి పరిస్థితి. దానికి చెందినటువంటి వాక్య భాగం ఈ 71వ కీర్తనలో ఈ కీర్తనీయుడు ఏ విధంగా తలస్తున్నాడో మనం దాని గురించి చెప్పుకుందాం. అంతకుముందు చిన్న ప్రార్థన. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమెన్. ఒక పురుషుడు కానీ స్త్రీ కానీ క్రైస్తవులం కాకముందు నిరుపయోగంగా జీవించినట్లు కానీ, బహిరంగంగా అవమానపరచబడినట్లు కానీ, లేక కనీసం ఏకాకిగా జీవించినట్లు సాక్ష్యాలు ఇవ్వటం క్రైస్తవులలో ఎక్కువ మంది విని ఉంటారు. యేసుక్రీస్తును యథార్థంగా విశ్వసించినందున వ్యక్తిగతమైన రూపాంతరమును అనుభవిస్తారు ప్రజలు. పాత అలవాట్లు నశించిపోయినవి, నూతనమైన స్నేహితులు వచ్చారు, నూతనమైనటువంటి ఒప్పందాలు ఏర్పడ్డాయి, ఫ్రెండ్షిప్ ఏర్పడింది, నూతన అర్థాన్ని గురిని కలిగి ఉండేటువంటి సాక్ష్యాలు అవి వినుంటాం మనం. నిరుత్సాహానికి బదులు ఇప్పుడు సంతోషం, కలవరానికి బదులు ఇప్పుడు సమాధానం ఉన్నట్టుగా ఆ సాక్ష్యాలు వింటాం. చికాకుకు బదులు ఇప్పుడు చాలా వరకు సమాధానం కలిగినది. క్రైస్తవ కుటుంబాలలో ఎదిగిన వారు బహుశా మురిగిపోయిన గతం నుండి మారు మనసు పొందితే బాగుండేదేమోనండి అని తలంచవచ్చు. మళ్ళా చదువుతాను. ఆ విధంగా విన్నప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా జీవితం మారింది, సమాధానం కలిగినది అని విన్నప్పుడు క్రైస్తవ కుటుంబాలలో ఎదిగిన వారు ఏమనుకుంటారు? బహుశా మురిగిపోయిన గతం ఉంటే, చెడిపోయిన గతం ఉంటే అప్పుడు మారు మనసు పొందితే బాగుండేదేమో అని చాలామంది తలంచుకుంటారు. ఓకే, కానీ ఈ కీర్తనీయుడు 71వ కీర్తన వ్రాసినటువంటి వ్యక్తి కీర్తనకారునైతే ఆ విధంగా తలంచట్లేదు. ఏమంటున్నాడు? 5-6 వచనాలు చదువుకుందాం. 71 మొదటి నుండి 6 వచనాలు చదువుకుందాం. ఎప్పుడైనా సరే కొంచెం ఇంట్రొడక్షన్ లాగా ఉంటుంది కదా. యెహోవా, నేను నీ శరణుదొచ్చి ఉన్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము, నన్ను విడిపింపుము, నీ చెవియొగ్గి నన్ను రక్షింపుము. నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయదుర్గముగా ఉండుము. నా శైలము నా దుర్గము నీవే, నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. నా దేవా, భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపుము.
కీడు చేయి వారి పట్టులో నుండి, బలత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపుము. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే. బాల్యము నుండి, వినండి, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్ధరింపజేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును అని చెబుతున్నాడు. అంటే తల్లి గర్భం నుండే, బాల్యం నుండే, పుట్టినది మొదలు నుండే ప్రభువా నీవు నన్ను కాపాడేవు, నీకు వందనాలు. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే. బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. ఇంకా 17వ వచనంలో ఏమంటాడు? బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి. ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుతూనే వచ్చితిని. నీ ఆశ్చర్య కార్యములు తెలుపుతూనే వచ్చితిని. నిజానికి ఈ బ్యాక్గ్రౌండ్ నేపథ్యాన్ని బట్టి గడిచిన సంవత్సరాలలో ప్రశాంతంగా పరికించుటే గాక వృద్ధాప్యం వరకు క్షేమముగా ఉంచుమని దేవుని వేడుకుంటున్నాడు. గతాన్ని చూసినప్పుడు ప్రభువా గడిచిన సంవత్సరాల్లో ప్రశాంతంగా ఉంచావు నన్ను, ఆ విధంగా నువ్వు చూసావు, నీ సన్నిధి నాతో ఉన్నది. అంతేకాకుండా ఫ్యూచర్లో కూడా, వృద్ధాప్యంలో కూడా క్షేమంగా ఉంచుమని దేవుని వేడుకుంటున్నాడు. మరి 14 నుండి చదువుకుందాం. 14 నుండి 18 వరకు చదువుకుందాం. నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, నేను మరీ ఎక్కువగా నిన్ను కీర్తింతును. నీ నీతిని, నీ నిరీక్షణను నా నోరు దినమెల్లా వివరించును. అవి నాకు ఎన్నశక్యము కావు. ప్రభువైన యెహోవా యొక్క బలవత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలు పెట్టెదను. నీ నీతిని మాత్రమే నేను వర్ణించదను. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుతూ వచ్చితివి. ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుతూనే వచ్చితిని. మరి 9వ వచనం మరలా చదువుకుందాం. వృద్ధాప్యమందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకము అని ఫ్యూచర్ గురించి ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే మనం ఎదిగే కొలది, ముఖ్యంగా వృద్ధాప్యంలో మన శరీరం బలహీనపడటమే కాదు, దానికి తగినట్టుగా అదే ప్రపోర్షన్లో ఆత్మీయ జీవితంలో కూడా బలపడే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రభువా, వృద్ధాప్యంలో నన్ను బలపరచు అని కీర్తనీయుడు ప్రాధేయపడి వేడుకుంటున్నాడు. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చి, పుట్టబోవు వారికి అందరికీ నీ శౌర్యమును గూర్చి నేను తెలియజెప్పినట్లు తల నెరసి వృద్ధుడినై ఇండు వరకు నన్ను విడువకము. చూడండి, ఆయన వృద్ధాప్యం గురించి అక్కడ క్షేమంగా ఉండాలి, ఆత్మీయంగా బలంగా ఉండాలి అని చెప్పుకోవటమే కాకుండా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చి, పుట్టబోవు వారికి అందరికీ నీ శౌర్యమును గూర్చి నేను తెలియజేయున్నట్లు. ఆయన బలంగా ఉండటమే కాదు, మరి తన సంతానానికి, మానవ సంతానానికి కూడా దేవుని యొక్క కార్యాలు చెప్పగలిగినట్లుగా నన్ను చెయ్యి ప్రభువా అని ఆత్మీయ బలం కోసం ఆయన వేడుకుంటున్నాడు. దేవుడు
ఉపయోగించిన ప్రత్యేకమైన కొన్ని పరిస్థితులను బట్టి కీర్తనకర్త ఈ విధంగా వ్రాసి ఉన్నాడనుటలో సందేహం లేదు. ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు అనే దానికి ఏదో కొన్ని పరిస్థితులు ఉన్నట్టు, అందువలన ఈయన ఈ విధంగా ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటో మనకి తెలియదు. అయినను ఈ విధంగా తలంచుటలోనే ఎంతో విలువ ఉన్నది. ఆ బ్యాక్గ్రౌండ్ తెలియనప్పటికీ ఈ మాటలను బట్టి ఈ మాటల్లో ఎంతో విలువ ఉన్నది. వయసు మీరిన తరువాత మారు మనసు పొందిన వారిలో జ్ఞానవంతులైన క్రైస్తవులు అనేకులు వారి యవ్వన కాలము వ్యర్థము చేసుకున్నట్లు తలస్తారు. వృద్ధాప్యంలో వచ్చిన వాళ్ళు మరి మిడిల్ ఏజ్లో మారు మనసు పొంది దేవుని ఎరిగినటువంటి వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు జ్ఞానం పొందుతారు. ఎంత జ్ఞానం పొందుతారంటే, యవ్వన కాలం అంతా నేను వృధా చేసుకున్నానండి అని అంటారు. ముందుగా ఎరుగుంటే ఎంత బాగుండు. ఇప్పుడు విలువైన ముత్యమును పొందినందున, రక్షణ అంటే విలువైన ముత్యం లాంటిది, అది పొందినందున ఇంతకు ముందే దాన్ని సంపాదించుకొనలేకపోయారని నిరాశ చెందుతారు. ఎంత బాల్యంలోనే, నా జీవితంలో వచ్చేటప్పటికి 16th ఇయర్లోనే దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు సువార్త వినటానికి, సువార్తని అర్థం చేసుకోవటానికి. అది ఎంతో భాగ్యంగా ఎంచుకుంటాను. ఇంతకంటే ప్రాముఖ్యమైనది మరొక విషయం ఏంటి అంటే, క్రైస్తవ కుటుంబాలలో ఎదిగిన వారు వారి యవ్వన దశ నుండి లేఖనాలను అభ్యసిస్తారు కదా. వారి అంటే ఫ్యామిలీ ప్రేయర్ చేసుకున్నప్పుడు, దైవికంగా మరి కుటుంబంతో చర్చికి వెళ్ళినప్పుడు పాటలు పాడుకుంటూ దేవుని వాక్యం వింటారు కదా. మారు మనసు పొందకపోయినా కానీ మరి ఆ లేఖనాలని అభ్యసిస్తారు. వారి దుష్ట హృదయమును, వక్రబుద్ధిని గ్రహించుటకు లేఖనాలు వారి అనుభవాలు వ్యక్తపరుస్తున్నవి. అది మారు మనసు కొంతకు ముందు అర్థం కాదు. ఏంటి, మన హృదయం వక్రబుద్ధితో ఉన్నది అని లేఖనాలు వ్యక్తపరుస్తాయి. అనుభవాల్లో కూడా తెలుసుకుంటాం. ఏంటి, నేను పాపిని అని తెలుసుకోవటానికి లేఖనాలు కావాలి. అక్కడ మరి క్రైస్తవ కుటుంబాల్లో పుట్టినటువంటి వాళ్ళు లేఖనాలు చదువుకున్నప్పుడు వాళ్ళు పాపులు అని తెలుసుకుంటారు. ఆ పాపులని తెలుసుకునేటట్లుగా మనం వాక్యాన్ని చదవం. అది ప్రాబ్లం. వారు పతనమైపోయారని గుర్తించుటకు మతిపోయిన అవసరం లేదు. వాక్యం ఉంది, మతిపోయిందిరా వాడికి, అందువలన ఇట్లా తలస్తున్నాడు, వాడి పాపిని అనుకుంటున్నాడు. అది కాదు. పాపిని అనుకోవటం, వాడికి మతి పోలేదు, మతి ఉన్నది, వాక్యం చదువుకుంటున్నాడు, ఆ వాక్యాన్ని బట్టి పాపిని తెలుసుకుంటున్నాడు. అంతేగాని మతిపోయిన దాన్ని బట్టి పాపిని అనుకోవటం కాదు. ఎందుకంటే ఆ విషయం చెప్పాల్సి వచ్చింది. కొంతమంది ఆ విధంగా అనుకుంటారు. పాపినని తెలుసుకోవటం అది గంభీరత, అది రక్షణలో భాగం. కానీ ఇవిడికి మతిపోయిందిరా, ఏంటి వాడి గురించి అట్లా అనుకుంటున్నాడు, వాడు నమ్మట్లేదు, పాజిటివ్గా ఉండాలి, వాడు నెగిటివ్గా తలుస్తున్నాడు, పాపిని అంటున్నాడు అనేవంటివి మతిపోయినటువంటి దానిగా వాళ్ళు కొంతమంది అన్యులు, ఫిలాసఫర్సు, సువార్త అంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు ఆ విధంగా చెప్తారు, వక్రీకరిస్తూ చెబుతారన్నమాట. వారు ఎలాంటి వారైనప్పటికీ వారు గతంలో చేసిన పాపములను బట్టి తగినంతగా సిగ్గుపడతారే కానీ అంతకంటే హీనమైన గతాన్ని కోరుకొనరు. ఎవరైనా సరే గతంలో పాపం చేశాను దాన్ని బట్టి సిగ్గుపడతారు. అది
మానవ హృదయంలో ఉన్నదన్నమాట. దేవుడి నిత్యత్వాన్ని హృదయంలో ఉంచాడు కాబట్టి దేవుని రూపంలో మనం మనం సృష్టించబడ్డాం కాబట్టి ఇంకే నేను పాపం చేశాను అనేటువంటి అవగాహన వస్తుంది, సిగ్గుపడతాం. అంతకంటే బలహీనంగా ఉన్నటువంటి గతాన్ని మనం కోరుకోం. ఓ అంతకుముందే బాగున్నది అని మనం కోరుకోం. వారికి ఇవ్వబడిన అవకాశాలను సద్వినియోగం చేసుకొనలేదని కొన్నిసార్లు సిగ్గుతో తల వంచుకుంటారు. ఆ విధంగా బాల్యం నుండి లేఖనాలు చదివి నేను పాపిని అని గుర్తించి మారు మనసు పొందినప్పుడు అప్పుడు ఏమని అనుకుంటారు, నాకు దేవుడిచ్చినటువంటి అవకాశాలని నేను వాడుకోలేదు, నా టైంని వేస్ట్ చేసుకున్నాను అని అనుకుంటాం. దేవుని కృప లేని ఎడల వారు చేయలేని పాపము, వారు దిగజారలేని నేరం ఉండేదని యథార్థంగా ఒప్పుకుంటారు. అది వాళ్ళు బాల్యంలో ప్రాబ్లం ఏంటంటే, బాల్యం నుండి క్రైస్తవ కుటుంబంలో లేఖనాలు చదువుకుంటున్నప్పుడు వాళ్ళు పాపులని గ్రహించుకుని మారు మనసు పొందాలి. అది పొందకపోతే ఇలాంటి అవకాశం ఉండదు. గతంలో చేసినటువంటి నేను పాపిని అని తెలుసుకోం. ఇవన్నీ కూడాను ఎప్పుడు వస్తుంది? మారు మనసు పొందినప్పుడు. వాక్యం చదివి పాపి అని తెలుసుకుని మారు మనసు పొందినప్పుడు ఇలాంటి సిగ్గుచేటు ఉంటుంది. అయ్యా, నేను ఎంతో సిగ్గుచేటుగా జీవించాను, దేవుని కృప లేకపోతే నేను క్రైస్తవ కుటుంబంలో నివసించినటువంటి వాడు ఏ పాపంలో దిగాడో ఆ పాపానికి నేను గురి అయ్యాను. దేవుడు నన్ను ఆ పాపా నుండి రక్షించాడు. క్రైస్తవ కుటుంబంలో పుట్టడాన్ని బట్టి అలాంటి దౌర్భాగ్య జీవితం జీవించకుండా దేవుడు నన్ను కాపాడాడు, అది దేవుని కృప అని అంటాడు. కాబట్టి మారు మనసు పొందినప్పుడే మన క్రైస్తవ బ్యాక్గ్రౌండ్కి విలువిస్తాం. కాబట్టి మనం దాన్ని డిస్పైజ్ చేయం. దేవుడు నాకు ఆ ధన్యత ఇచ్చాడండి, బాల్యం నుండి ధన్యత ఇచ్చాడని. మారు మనసు లేకుండా ఉంటే అప్పుడేమవుతుందంటే ఆ బాల్య జీవితం లాభం లేదు, లేఖనాలు చదువుకోవటం లాభం లేదు. ఎందుకంటే పాపులని తెలుసుకోవడం అన్నమాట. కాబట్టి మన కుటుంబ ప్రార్థన చేసుకున్నప్పుడు పిల్లలకి తప్పకుండా చెప్పాలి, యేసు ప్రభు ఎందుకు చనిపోయాడు, మనం పాపులం కాబట్టి చనిపోయాడు. వాళ్ళకి సరిగా సువార్త చెప్పి వాళ్ళకి మారు మనసు వచ్చేటువంటి రీతిగా చెప్పాలన్నమాట. అంటే ఎంతవరకు వాళ్ళకి అర్థమవుతుంది అనేది ప్రక్కన పెట్టండి. కానీ గతం అనేది ఉన్నది. గతంలో ఇట్లా ఉండేవాడిని, గతంలో దేవుని ఎరిగినటువంటి వాడిని కాదు, గతంలో నేను పాపినని తెలుసుకోలేదు, గతంలో నాకు దేవుడంటే అర్థం కాలేదు, గతము ప్రస్తుతం అనేటువంటి రీతిగా మనం పిల్లలకు బోధించాలి. అప్పుడు వాళ్ళు ఎదుగుతారన్నమాట. అంతేకాదు, దేవుడు నాకు కృప ఇచ్చాడు, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టి ఉండకపోతే అలాంటి అలవాట్లకి పాల్పడేవాడిని, దేవుడు నన్ను కాపాడాడు అనేటువంటి ఆ కృతజ్ఞత వస్తుందన్నమాట. కాబట్టి ఏంటి మనం చేయాల్సింది? ఈ కీర్తనీయుడు చెప్పినటువంటి రీతిగా మనం చేయాలి. ఏం చెప్పాడు? అన్నిటికంటే మనం చేయాల్సింది ఏంటంటే, దైవభక్తి గల కుటుంబాలలో ఎదిగినందుకు కృతజ్ఞత చూపించాలి. ఎందుకంటే దేవుడు కొన్ని
శాపగ్రస్తమైనటువంటి జీవితాన్ని నుండి మనల్ని దేవుడు కాపాడాడు తన కృపచేత. థ్యాంక్ యూ లార్డ్. ఆ యొక్క కృతజ్ఞత చూపిస్తూ దానితో పాటు వృద్ధాప్యములో కృప చూపుమని దేవుని వేడుకొనవాలి. అన్నిటికంటే అది మంచిది. అన్నిటికంటే అది మనం చేయాలి. అంటే దేవుని తెలుసుకోవాలి, మారు మనసు పొందాలి. దాంతో పాటు మన మన క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ గురించి కృతజ్ఞత చూపించాలి. వృద్ధాప్యంలో కృప చూపించమని దేవుని వేడుకోవాలి. అంతేకాదు ఇంకా ఏంటి అంటే మనం దేవుని యొక్క కార్యాలు చెప్పాలి. అది కూడా ఉన్నది. దేవుని కార్యాలు ఆయన చెప్పాడు కదా. దేవా, ఇక్కడ వృద్ధుడనై, దేవా వచ్చు తరమునకు నా బాహుబలం గూర్చియు పుట్టబోవు వారికి అందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను చెప్పునట్లు. అంటే దేవుని కార్యాలని మనం చెప్పగలిగి ఉండాలి. ఆ విధంగా మనం ప్రార్థన చేసుకోవాలి. దీని గురించినటువంటి ప్రశ్నలు ఏదైనా ఉంటే దయచేసి మీరు ఈమెయిల్లో పంపించవచ్చు, లేకపోతే ఆ చాట్ బాక్స్లో మీరు మీ ప్రశ్నలు ఏదైనా సరే దీనికి సంబంధించినవి కానీ, లేకపోతే క్రైస్తవ జీవితానికి సంబంధించినవి కానీ, ఏదైనా బైబిల్లో కొన్ని వాక్యాలు, తెలియనటువంటి వాక్యాల గురించి మీరు అడిగితే అప్పుడు ఆ డిస్కషన్ లాగా ఉంటుంది. అది ఉపయోగకరంగా ఉంటుంది. మీ చిన్న ప్రశ్న అయినా పెద్ద ప్రశ్న అయినా కానీ మీరు అడిగితే ఏమవుతుందంటే వేరే వాళ్ళు అడగలేనటువంటి వాళ్ళకి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అవును కదా, ఇలాంటి ప్రశ్న నాకు కూడా ఉంది, ఓకే, ఈ ప్రశ్న ఉండొచ్చు కదా, ఆ ప్రశ్న ఏదో ఎవరైనా నేస్తే నేను ఎట్లా చెప్పాలి జవాబు. కాబట్టి ప్రశ్నించటం, ఆ ప్రశ్నను బట్టి మనం కొన్ని సత్య సందేశాలు తెలుసుకోవటం మరి క్రైస్తవ జీవితానికి దోహదకరంగా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ఆయన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నిన్ను నీ ఇంటి వారిని ఇప్పుడు ఎల్లప్పుడూ మీ అందరికీ సమాధానము కలుగజేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.